శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం హొరనాడు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరం ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్యే సిద్ధిర్ద్యం భిక్షాం దేహిచ పార్వతి. అన్నము నుండే సమస్త జీవులు సృష్టించబడుతున్నవి. సమస్త జీవులకు ప్రాణశక్తి అన్నము నుండే ఉద్భవిస్తుంది. ఆకలి ప్రాణశక్తిని క్షీణింపజేస్తుంది. కనుక అన్నము, ప్రాణశక్తి, ఆకలి మూడును ఒకదానికొక అనుసాధనము కలిగి ఉన్నవి. సమయానికి అన్నము లభింపకుండా ప్రతి జీవి అలమటించును. కనుకే అన్నము పరబ్రహ్మ స్వరూపమై ఉన్నది. ఆకలి రెండు రకములు. మొదటిది శరీర పోషణకు సంబంధించినది, రెండవది పరమాధికమునకు సంబంధించినది. ఈ రెండు ఆకలను తీర్చే తల్లి శ్రీ అన్నపూర్ణదేవి. అందుకే అమ్మను ప్రాణశక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటారు. కాశీ క్షేత్రములో అన్నపూర్ణదేవి కొలువై ఉన్నట్లే శ్రీ క్షేత్ర హోర్నాడు అనే క్షేత్రంలో శ్రీ ఆదిశంకర ప్రతిష్ఠ అన్నపూర్ణదేవి ఆలయం ఉన్నది. స్థల పురాణం. భారతదేశమంతటా పాదయాత్ర చేసి ఎన్నో పీఠాలను స్థాపించిన ఆదిశంకరులు ఒకసారి మార్గం మధ్యలో ఒక చోట ఆగారు. శంకరులకు వారి శిక్ష బృందానికి ఆకలిగా ఉంది. అది దట్టమైన అడవి ప్రాంతం. ఎక్కడ ఆతిథ్యం ఇచ్చే గృహాలు లేవు. అప్పుడు శంకరులు అన్నపూర్ణదేవిని స్తోత్రం చేయగా ఒక పండు ముత్తేదవ రూపంలో వారిని సమీపించి ఆకలితో ఉన్నట్లు ఉన్నారు. మీరంతా మా గృహానికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించవలసిందని కోరింది. శంకరులు వారి శిష్యులు ఆ ముత్తేదవ గృహానికి వెళ్ళగా అక్కడ పంచభక్ష పరమాన్నంతో షాడోపస్పేతమైన అన్నము పెట్టింది. శంకరులు ఆవిడ శ్రీ అన్నపూర్ణదేవి అని గుర్తించి మరలా స్తోత్రం చేసి అమ్మవారిని అక్కడే కొలువై ఉండమని ప్రార్థించారు. అప్పుడు అన్నపూర్ణదేవి బంగారు ప్రతిమమై అక్కడ శాశ్వతంగా నిలిచిపోయారు. అదే నేడు హొరనాడు శ్రీ అన్నపూర్ణ ఆలయంగా బాసిల్లుతుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ప్రసాదం స్వీకరించిన వారికి ఈ జన్మలో అన్న పానీయాలకు లోటు ఉండదని ప్రతీతి. ఓం శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవియే నమః. హొరనాడు అనే ప్రాంతం బెంగళూరు నుండి 330 కిలోమీటర్ దూరంలో గల అందమైన ప్రాంతం. ఇది శృంగేరి క్షేత్రం నుండి 75 కిలోమీటర్ దూరంలో కలదు. బెంగళూరు నుండి ఈ ప్రాంతానికి ప్రతిరోజు బస్సులు ఉంటాయి. ఈ క్షేత్రానికి వెళ్ళుటకు అవసరమైన బస్సులు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడుపుతుంది. కొన్ని ప్రైవేటు బస్సులు కూడా లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.